హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే బ్లాగ్స్. సిరిడి బ్లాగ్స్లోని ఇది సెకండ్ డే అండి. డే సెకండ్లో మేము నాసిక్ అయితే స్టార్ట్ అయ్యాం. మీరైతే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు సిరిడి నుంచి నాసిక్ ఎలా వెళ్ళాలి, పర్ పర్సన్కి అయితే ఎంత తీసుకుంటారు, క్యాబ్ పరంగా బుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది, లేదంటే ట్రావెలర్ కానీ బస్సు కానీ బుక్ చేసుకుంటే ఎంత తీసుకుంటారు, పర్ పర్సన్కి ఎంత తీసుకుంటారు, ఏ ప్లేసులు చూపిస్తారన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సగం సగం చూస్తే ఎటువంటి నాలెడ్జ్ కూడా మీకు ఉండదు. సో అందుకని ఈ వీడియోని ఫుల్గా చూసి అది ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫుల్గా చూస్తేనే వీడియో కూడా మరికొంతమందికి అన్నది ఫార్వర్డ్ అవుతుంటుంది. సో దాని నుంచి ఆలోచించి మీరు ఫుల్గా వీడియో అయితే చూసేయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయిపోయాం. అంటే బిఫోర్ నైటే మేము వెహికల్ అయితే నేను మాట్లాడాను. అది మేము ముందుగా 10 మంది 15 మంది దాకా ఉన్నాం మేము. సో అందుకని మేము వెహికల్ పరంగా మాట్లాడేసుకొని నేను పర్ పర్సన్ 300 అయితే అడిగారు. సో మనకు పర్ పర్సన్ 300 స్టార్ట్ అయిన వెహికల్ అయితే ఎలా ఉంటుందంటే, మనకి అది మార్నింగ్ 8కి 9కి అలా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 10 అయిపోతుంది. సో మనకి ఈవినింగ్ 7:30 కల్లా ట్రైన్ ఉంది కదా. సో మనకు అది మ్యాచ్ అవుతుందని చెప్పి నేను వెహికల్ మాట్లాడి ముందుకుంటేనే నేను బుక్ చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే వచ్చి మనం బుక్ చేసుకున్న భక్తి నివాస్ క్వార్టర్స్ దగ్గరికి. సో అతను అయితే 5:30కి వచ్చారు, చూసారు కదా. మేమైతే స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి ఆబ్వియస్లీ 90 కిలోమీటర్స్ ఉంటుంది నాసిక్. మిడిల్లో అయితే మేము టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ మనకి ఏంటంటే ముక్తిధామ్ చూపించారన్నమాట. ముక్తిధామ్ మీకు అయితే తెలిసే ఉంటుంది, శ్రీరాముల వాళ్ళ టెంపుల్ నాసిక్లో. చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. అది అయితే మాత్రం చూడగలంటే మొబైల్ అయితే లోపలికి ఇన్సైడ్ అయితే ఎలా లేదు. సో నేనైతే ట్రై చేసిన వీడియో కూడా చూడండి. మొబైల్ ఇన్సైడ్ నేను చాలా సీక్రెట్గా పట్టుకెళ్ళి ఇన్సైడ్గా నేను చాలా మంచి వీడియోస్ అయితే తీసాను. అంటే లోపల చాలా అంటే శివుని అంటే కాశీ విశ్వనాథ లింగం, మిగతా దత్తాత్రేయునివి ప్లస్ శనీశ్వరి అని చాలా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉన్నాయి అందులో. సో మీరైతే చూడండి 100%. ఎందుకే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ ప్లేస్ చూస్తే మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఒక ఇంటెన్సిటీ ఉంటుంది అన్నమాట చూడడానికి. సో అందుకే ఇదైతే పూర్తిగా టెంపుల్ ఇది. అంటే ఇది బయట సైడ్ అవుట్లుక్, బ్యాక్ సైడ్ మనకి మన వెహికల్ వాళ్ళు అయితే దింపారు. మనం అలా ఇక్కడ నుంచి అయితే బై వాక్ అయితే ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, చెప్పుల స్టాండ్ కూడా అయితే ఫ్రంట్ ఉంటుంది. అక్కడ పెట్టుకొని మనం మా టెంపుల్కి అయితే ఎంటర్ అయితే అవ్వచ్చు. మొబైల్ అయితే ఇన్సైడ్ అయితే ఎలా లేదు, బట్ నేను కొద్దిగా సీక్రెట్గా వీడియో తీసాను, చూసారు కదా. శ్రీరాముల దర్శనం చేసుకొని మేమైతే చాలా హైలైట్గా ఉంది. తర్వాత ఇక్కడ లోపల మీరు చూసారు కదా, దత్తాత్రేయుని బుద్ధుని తాలూకు విగ్రహం ప్లస్ మిగతావన్నీ కూడా గురునానక్వి స్టాట్యూ ఇవన్నీ కూడా చాలా అంటే లోపల ఇన్సైడ్ బ్యాక్ సైడ్ అంటే టెంపుల్ ఇప్పుడు మా స్టార్టింగ్లో దర్శనం చేసుకున్న తర్వాత దాని బ్యాక్ సైడ్కి వెళ్తే ఈ విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. చూసారు కదా. కంటిన్యూగా అయితే మాత్రం నేను ప్రతిదీ కూడా చాలా నీట్గా తీశాను. సో మీరైతే చూసి ఎంజాయ్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. సో ఒకసారి అయితే అలా చూసేయండి ఒకసారి. లింగాన్ని మొత్తం అయితే దర్శనం చేసుకున్నారు కదా. దెన్ ఆఫ్టర్ మేమైతే ముక్తిధామ్ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ అంటే నాసిక్ నుంచి మన నెక్స్ట్ త్రయంబకేశ్వరం కూడా తెలుసుకోండి. మన త్రయంబకేశ్వరంలో జ్యోతిలింగం ఉంటుంది. హరహర మహాదేవ్ శంభో శంకర శివుని యొక్క లింగం ఉంటుంది త్రయంబకేశ్వరంలో. చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు చూసారు కదా, బై రోడ్లోనే మీకు బ్యాక్ సైడ్ నుంచి హిల్స్ అయితే చూస్తే ఒక సేఫ్లో అయితే కనిపిస్తుంది కదా. నేను వెహికల్ నుంచి అయితే వెహికల్ అతనికి తెలిసిపోతుంది స్లో అని చెప్పి చాలా నీట్గా క్లియర్గా మీరు అందరూ చూస్తారని చెప్పేసి నేను పర్టికులర్గా అయితే తీసాను. నాకైతే వ్యూ అయితే చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. మీరు కూడా ఒకసారి అలా లైట్గా చూసేయండి. చూస్తారు కదా. నెక్స్ట్ మేమైతే వెహికల్ అయితే పార్కింగ్ ఏరియాలో పార్క్ చేస్తారు. మేమైతే అవుట్ అయిపోయి వెహికల్ నుంచి త్రయంబకేశ్వరం దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే మన పార్కింగ్ దగ్గర నుంచి బై వాక్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 600 మీటర్స్ దాకా ఉంటుంది. అంటే ఇన్సైడ్ మార్కెట్లో ఉంటుంది అన్నమాట. బై మార్కెట్లోనే మనం ఏదైనా సమ్ ఇంటికి కానీ ఎక్కడైనా అక్కడ గుర్తుగా ఏమైనా మన ఐటమ్స్ కానీ ఏం తీసుకోవాలనుకున్నా సరే బై మార్కెట్ నుంచి అయితేనే వెళ్ళాలి. సో మిడిల్ నుంచి అయితే వెళ్ళి మార్కెట్ అయితే కూడా చాలా చూడొచ్చు. ఆ మిడిల్లోంచి ఒక వ్యూ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు మిస్ అవ్వకుండా కొద్దిగా ఇంకా నెక్స్ట్ వీడియో కొద్దిగా స్కిప్ ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి. చాలా మిడిల్లోంచి అయితే వ్యూ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా తీసాను. అంటే ఒక వ్యూ టెంపుల్ దగ్గర వ్యూ చూస్తూ బ్యాక్ సైడ్ హిల్ ఉంటుంది. అంటే కొండ ఉండి
ఆ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ నచ్చింది. షిరిడీలో ఎంత బాగా ఇంట్రెస్ట్గా మనకి అనిపించిందో ప్రశాంతంగా, అంతకంటే అంటే నాకు బెటర్గా ఇంక ఇక్కడ చాలా వ్యూ అయితే మాత్రం ఒక పురాతనమైన ఏదో ఒక సమ్ హిల్ ఏరియాకి వచ్చి చాలా అంటే ఎక్స్ట్రాడినరీగా ఉందని నాకైతే అనిపించింది. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఎవరు వస్తే ఇంతలో ఎందుకు చెప్తున్నారంటే, ఎవరైనా వస్తే మాత్రం షిరిడీ దగ్గరలోకి ఎవరైనా వస్తే మాత్రం కన్ఫామ్గా మిస్ అవ్వకుండా నాసిక్ అయితే రండి. నాసిక్ రండి, ప్లస్ ఈ త్రయంబకేశ్వర టెంపుల్కి అయితే మాత్రం కన్ఫామ్గా రండి. జ్యోతిలింగం మనకి ఎంతో పుణ్యం ఉంటుంది, కానీ జ్యోతిలింగంలో మనం ఇది ఒక లింగాల్లో ఇది ఒకటి. సో ఇదైతే దర్శనం చేసుకోవడం చాలా పుణ్యం ఉండాలి. సో ఇక్కడైతే లోపలికి ఫ్లవర్స్ అటు మొత్తం తీసుకెళ్ళి ఎంట్రన్స్కి అయితే తీసుకెళ్తే మాత్రం అంటే మిడిల్ వరకు పట్టుకెళ్ళొచ్చు, కానీ దగ్గరికి రావరు మొత్తం తీసుకొని పక్కన పట్టుచేస్తున్నారు. సో యాజ్ యువర్ విష్ తీసుకొని చూసారు కింద నేను చెప్పాను కదా, ఇదే వ్యూ చూడండి. ఇది టెంపుల్ మిడిల్లో కనిపిస్తుంది కదా టెంపుల్. దీని దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. బట్ బ్యాక్ సైడ్ ఈ కొండలు ఆ ప్రాంతాలు అంటే అంత ఒక వ్యూ అయితే అదో ఒక అంటే ఒక సీనరీ చూసినట్టు ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. మీరు కూడా ఒకసారి అలా లుక్ వేసి సరదాగా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం మనం. నేనైతే వీడియో సాటి మొత్తం అని కవర్ చేసి ఒక చిన్న బొట్టు అయితే అంటే మహాదేవుని ఒక బొట్టు అయితే పెట్టించుకొని వాళ్ళు ఇంతనే డిమాండ్ చేశారు. మన సైడ్ లాగా అంటే మనం డిమాండ్ చేయకుండా బొట్టు అయితే పెట్టి మన తోచినంత ఇవ్వచ్చు. 2 రూపీస్ ఇవ్వచ్చు, 10 రూపీస్, 20 యాజ్ యువర్ విష్ అనమాట, ఎంతైనా ఇవ్వచ్చు. సో డిమాండ్ అయితే ఉండదు. మేము అందరూ అయితే బొట్టు అయితే పెట్టించుకొని అందరం కలిసి అయితే అమౌంట్ అయితే ఇచ్చాం. సో ఇదే ఎంట్రన్స్, త్రయంబకేశ్వర టెంపుల్ దగ్గర ఎంట్రన్స్. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మొబైల్ ఇన్సైడ్ ఎలా అయితే ఉంది, బట్ మొబైల్ యూజ్ చేయడానికి అయితే ఏం లేదు. మొబైల్ అయితే పట్టుకెళ్ళవచ్చు, బట్ అయితే ఇన్సైడ్ పట్టుకెళ్ళవచ్చు, బట్ యూజ్ చేయడానికి లేదు. బట్ నేను కొద్దిగా అందరికీ మన యూఎస్ అందరికీ చూడడానికి బాగుంటుంది, కొద్దిగా చిన్న ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, వెళ్ళడానికి ఒక ఇది ఉంటుందని చెప్పేసి నేనైతే ఇన్సైడ్ మొబైల్ అయితే పట్టుకెళ్ళి కొద్దిగా ఇంటెన్షనల్గా అయితే వీడియో అయితే తీశాను. సో మీరైతే ఇదే త్రయంబకేశ్వర తాలూకా టెంపుల్ తాలూకా ఇన్సైడ్లో తిరిగి పూజ లింగం తాలూకా వీడియో అయితే ఇదే. నేను చాలా జాగ్రత్తగా పోలీసులు కనబడకుండా చాలా వీడియో అయితే చాలా క్లియర్గా అయితే తీసాను. మీరు చూడండి, మీరు కూడా త్రయంబకేశ్వర మహాదేవి యొక్క దర్శనం అయితే చేసుకోండి. ప్రజెంట్ అయితే పూజ అవుతుంటూ క్లీనింగ్ అవుతుంది. ఆ ఫ్రంట్ ఉన్న స్టాట్యూ ఏదైతే ఉందో కనబడుతుంది కదా, అది దాని మీద పెట్టి తర్వాత ఫుల్ ప్లేజ్ ఉంటుంది అన్నమాట. ఆ ఫ్రంట్ కనబడుతుంది కదా, సో సిల్వర్ కలర్లో. సో అదైతే ఫైనల్గా ఫైనల్గా మనం దర్శనం చేసుకుంటే ఇదే దగ్గరికి వెళ్ళాక. బట్ ఇన్ని లైన్లో వెళ్తుంది కదా, లైవ్ పూజ అయితే మాత్రం మొత్తం మనం టెలికాస్ట్ చేస్తారు. మన లైన్లో ఉంటూ కూడా ఆ ఒక మహాదేవుని యొక్క దర్శనం అయితే చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి అలా లైట్గా చూసేయండి లైన్లోంచి. మేము కరెక్ట్గా 12 ఆ టైంకి అయితే మాత్రం మేము దర్శనంగా స్టార్ట్ అయ్యాం. సమ్ ఇన్సైడ్ దర్శనంకి అయిన తర్వాత లైన్లో ఉంటుంది. కరెక్ట్గా ఆ టైంలోనే హారత టైం ఏదో అయినట్టుందండి. సో పూజ కార్యక్రమం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైన్ అయితే హోల్డ్ చేశారు. హోల్డ్ చేసిన తర్వాత మాకు దర్శనం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్గా ఇన్సైడ్ అయితే ఇదే ఇన్సైడ్ వ్యూ. త్రయంబకేశ్వర టెంపుల్ దగ్గర ఇన్సైడ్ వ్యూ అయితే ఇది. లోపల పూజలు చేయించుకోవాలని ఎవరైనా చేయించుకోవచ్చు. మొబైల్ అయితే ఎలా ఉండదండి, యూజ్ చేయడం కాదు, మొబైల్ పాకెట్లో పెట్టుకుని వెళ్ళొచ్చు. ఇది ఇన్సైడ్ టెంపుల్ దగ్గర పైన ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఇన్సైడ్ కానీ మొత్తం ఇదైతే పైన స్క్రీన్ అయితే కనబడుతుంది. అందులోంచి మనం క్లియర్గా చూడొచ్చు ఆన్ రోడ్లోనే. బట్ అయితే దర్శనం అయిన తర్వాత మీకు క్లియర్గా నేను తీయడానికి ట్రై చేశాను. మీకు జూమ్ చేశాను కదా, జూమ్ చేసి నుంచి కొద్దిగా క్లియర్గా వెయిట్ చేసి చూడండి. మీకు అయితే మిర్రర్లోంచి కనబడుతుంది చూసారా, ఒరిజినల్ దర్శనం అయితే అదేనండి. సో మీరైతే మాత్రం నేను వీలైనంత వరకు అయితే నేను వీడియో తీయడానికి ట్రై చేశాను 100%. సో మీరు నెక్స్ట్ టైం ఎవరు వస్తే మాత్రం కన్ఫామ్గా త్రయంబకేశ్వర వచ్చి దర్శనం చేసుకోండి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే వండర్ఫుల్గా ఉందండి. ఇదైతే ఈ టైంలో నేను ఈ మధ్యలో వేరే దగ్గరికి వెళ్ళాను, కానీ ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ అయితే మేము చాలాసేపు ఆ ఏరియా టెంపుల్ తాలూకు ఆర్కిటెక్చర్ అటు చూసి మేమైతే చాలా మా పేరెంట్స్ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఫస్ట్ టైం రావడం నాసిక్ త్రయంబకేశ్వర టెంపుల్కి వచ్చి మేము ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడం మాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 100% మిస్ అవ్వకుండా అయితే రండి. సమ్ టైం చూసుకొని ప్లాన్ చేసుకొని మన వైజాగ్ నుంచి ఎవరు వచ్చినా, మన వైజాగ్ నుంచి రాజమండ్రి నుంచి ఎవరు వచ్చినా సరే ప్లాన్ చేసుకొని 2 days 3 days ప్లాన్ చేసుకొని రావడం బెటర్ షిరిడి. ఎందుకంటే మనం నెక్స్ట్ ఔరంగాబాద్ కూడా వెళ్ళొచ్చు. మినీ తాజ్మహల్, ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్ ఇవన్నీ కూడా చూడడం మన టైం. నాకైతే టైం సమ్ డ్యూటీలో మనకి డ్యూటీ సెట్ అవ్వలేదు లీవ్స్. సో అందుకని నాకు 2 days నేను ఎలిజిబుల్ ఉండడం వల్ల 1 day షిరిడీలోని టైం స్పెండ్ చేశాను. సెకండ్ డే నాసిక్ టూర్ మొత్తం నేను త్రయంబకేశ్వరం, పంచవతి ప్లస్ ముక్దాము అన్ని ప్లాన్ చేశాను. నేను పంచవతి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 2లో పెడతాను, Day 2 పార్ట్ 2లో పెడతాను. సో అది కూడా మీరు చూసి నన్ను కొద్దిగా బ్లెస్ చేసి ప్లస్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అలాగే మీరు చూసిన వాళ్ళు అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలా మీ ఫ్రెండ్స్ కూడా తెలియని వాళ్ళకుంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే ఇది యూజ్ఫుల్ అవుతుంది. సో ఎంట్రన్స్ టికెట్ అయితే ఏమి ఉండదు, ఫ్రీ దర్శనమే, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదైతే వ్యూ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసాను బాగా ఒకసారి.
నేను ఆఫ్టర్ దర్శనం చేసుకుని అయితే రిటర్న్ బ్యాక్ అయిపోయాను. రిటర్న్ బ్యాక్ అయినా మళ్ళీ సేమ్ మార్కెటింగ్లో సరే మా వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నారు. సో కమ్ బ్యాక్ వస్తున్న టైంలో అయితే మీకు బ్యాక్ని అంటే మీకు రిటర్న్ వస్తున్న టైంలో పైన కొండ మీద ఒక టెంపుల్ కనిపిస్తుంది, అన్నపూర్ణాదేవి టెంపుల్ అది. సో అది కూడా మీరు వీలైతే వెళ్ళండి. సో నాకైతే వెహికల్ వాళ్ళు కొద్దిగా టైం చెప్పారు వల్ల నాకు ఈవినింగ్ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల సమ్ వెళ్ళకపోయాను. వీడియో అయితే నేను కవర్ చేశాను. సో మళ్ళీ నేను ఫుల్ వ్యూ అయితే ఒకసారి అలా సరదాగా తీసి మీకైతే చూపిస్తున్నాను. నేను ట్రై చేశాను వీలైనంత వరకు ప్రతి ఒక్క లొకేషన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేశాను. సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మేమైతే నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ మేము ఇక్కడ నుంచి అయితే పంచవతికి అయితే స్టార్ట్ చేసాం. పంచవతిలో మీకు తెలియని ఒక మంచి మంచి అనుభూతులు అయితే వస్తుంది. అలాగే అందుకే నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కూడా కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ వచ్చి